రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట ఒక ఇంటర్వ్యూలో. అయితే అతను ఏమన్నాడో తెలుసా, మరి ప్రజెంట్ మరి ఫార్మసీ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏవైతే బాగా అవసరమైన ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి మీద మరి నార్మల్ టారిఫ్ వేశారు. దాని తర్వాత వాళ్ళకి సెకండరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఏకంగా 25% టారిఫ్ వేశారనమాట. సో ఇది కొంచెం తెలివైనడు అని చెప్పేసి ఇక్కడ కొంచెం ఒప్పుకోవచ్చు మనకి డొనాల్డ్ ట్రంప్ని. అయితే ఇంకో విషయం ఏమంటున్నాడు తెలుసా, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో అంట ఈ ఫార్మసీ ప్రొడక్ట్స్ మీద ఏకంగా 250% టారిఫ్ వేస్తాడంట. ఇంకో సంవత్సరంన్నరలో ఇంకా ఏకంగా 150% టారిఫ్ వేస్తాడంట. అప్పుడు ఎవడన్నా పంపిస్తాడు ఆడికి. మరి దీని గురించి రీజన్ ఏం చెప్తున్నాడు తెలుసా, ఎందుకు వేస్తారు అంటే అన్ని ఫార్మసీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మా యూఎస్ఏలోనే ప్రొడ్యూస్ అవ్వాలా. సో అందుకని చెప్పేసి మరి ఈ టారిఫ్ వేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నానని చెప్పేసి ఒక తలా తోకలేని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే అదేందో ఇప్పుడే వేసేయచ్చు కదా, ఇప్పుడే కనుక 250% టారిఫ్ వేసాడు అనుకో ఇంకెవడు పంపించడు, ఆడు ఏదైనా సరే డొనాల్డ్ ట్రంపే చూసుకుంటాడు. ఏదైనా జరిగిందనుకోండి అధ్యక్ష పదవి నుంచి దించేసి పిచ్చకొట్టుడు కొడతారు, సరిపోయింది.